ఏంటిది బాబు? ఏంటి? నేను చేయలేదమ్మా, నన్ను చంపేశారు. కరిష్మా, 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 కరిష్మా! యోగేష్, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? నా టాబ్లెట్స్ ఎక్కడ పెట్టావు? నేను దాన్ని డస్ట్బిన్ లో వేశాను. నా టాబ్లెట్స్ తీసుకెళ్లి నువ్వు డస్ట్బిన్ లో పారేసావా? మీరే చెప్పారు కదా ఆ మెడిసిన్ ఎలాగో ఉందని. ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండరా. బాగా ఊపిరి పీల్చుకో, గట్టిగా ఊపిరి పీల్చుకోరా. చూడు నాన్నా, మా ఇద్దరికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? మంచే కదా కోరుకుంటాం. నువ్వు త్వరగా కోలుకోవాలనే కదా మేమంతా చేస్తున్నది. ఈ రోజు కూడా మా ఇద్దరం అందుకోసమే జగరత్కి మేము వెళ్తున్నాం. కరిష్మా, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలన్నావు, నువ్వు వెళ్ళిరా. నేను నిన్నక్కడ కలుసుకుంటాను. అలాగే అత్తయ్య. వెళ్ళు. సరే. రెస్ట్ తీసుకో యోగేష్. అబద్ధం. అవును, అబద్ధం చెప్తుంది. నేను తన్ని చూసుకుంటాను, కాని నువ్వు ప్రశాంతంగా ఉండు. తీసుకో, నువ్వు ప్రశాంతంగా కూర్చొని టీ తాగు. నేను ఊరికి వెళ్తున్నాను. నీకోసం బిర్యానీ చేసి పెట్టాం, వెయిట్ చేసుకొని తిను. మా ఇద్దరం పొద్దునకంతా వచ్చేస్తాం. సరేనా బాబూ? తీసుకో. అందరూ అబద్ధం, అబద్ధం. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? పద. అరే రాజు సార్, నా లోపల ఫ్రీడమ్ అనే సంతోషం ఉంది. ఫిలాసఫర్, అంతా అయిపోయింది కదా, పద వెళ్దాం. రా రా, నడు. బంటి వాళ్ళ టీం రిపోర్టుకొని నా మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు మీ మాట నిలబెట్టుకోండి. దానికి నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నేను కావాల్సిందంతా చేశాను. నీకు శిక్ష తగ్గుతుంది, ఓకేనా? ముందు నువ్వు బయలుదేరు. టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? థ్యాంక్ యూ రాజు. జాగ్రత్తగా ఉండు. నీ సెల్ఫీ నువ్వు వెళ్ళు, ఓకేనా? వెళ్ళు. వెళ్ళమంటే పైకెళ్ళు. ఒక క్రిమినల్ ని పట్టుకోవడానికి వెళ్ళి ఇంకో క్రిమినల్ ని జైలు నుంచి పారిపోయేలా చేశారు. ఐ అగ్రీ సార్. రాజీవ్ ఏం చేశాడో అది తప్పే, కానీ ఒకసారి మీరు రిజల్ట్ ని చూడండి సార్. 2 సంవత్సరాలుగా మనం ఆ బంటిని వెతుకుతున్నా మనకి దొరకలేదు, కానీ ఈ రోజు బికాస్ ఆఫ్ రాజీవ్ తన మన కస్టడీలో ఉన్నాడు సార్. మీరు రాజీవ్ ని పిలవండి. మే కమిన్ సార్? కమిన్. సార్ రిలాక్స్. థ్యాంక్ యూ సార్. రాజీవ్ నిన్ను సస్పెండ్ చేయట్లేదు, కానీ 1 నెలకి మీరు కంట్రోల్ రూమ్లో వర్క్ చేయాలి. బట్ సార్, డెసిషన్ తీసుకోబడింది. ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ. బట్ సార్, ఇవాళే నువ్వు కంట్రోల్ రూమ్లో జాయిన్ అవ్వాలి. నేను రూల్స్ బ్రేక్ చేశాను, ఒప్పుకుంటాను. కానీ మీరే చెప్పండి, అంబులెన్స్ ఎమర్జెన్సీలో సిగ్నల్ బ్రేక్ చేస్తే మీరు అంబులెన్స్ డ్రైవర్ మీద రూల్స్ బ్రేక్ చేసినందుకు చార్జ్ చేస్తారా? నా విధానం తప్పే, కానీ నా ఇంటెన్షన్ తప్పు కానే కాదు సార్. జై హింద్ సార్.
యోగేష్ బాబు నువ్వు ఏంటిది బాబు ఏంటి? నేను చేసుకోలేదమ్మా, నన్ను చంపేశారు. యోగేష్ 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 అత్తయ్య మళ్ళీ చెడ్డకాలు వచ్చిందా? నీళ్లు తాగండి. సార్ సారీ సార్, శివాని పట్టుకునే ప్లాన్ మన ఇద్దరిది కదా సార్. శిక్ష కూడా ఇద్దరికీ పడాల్సింది. నువ్వెందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నావు? నీకన్నా సీనియర్స్ మీదే నా కోపం. కంట్రోల్ రూమ్కి వేసేశారు. దానికన్నా సస్పెండ్ చేయొచ్చు కదా. సార్ మీ అమ్మగారు వచ్చారు. ఆ? అంటే మీ అమ్మగారు చెప్పి ఎవరో కావిడ వచ్చారు. ఎవరు? నా పేరు గీతా ముక్తా. మ్, ఇది నా కోడలు కరిష్మా. మీ అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడంతా మేమిద్దరం ఒకే టెంపుల్కి మేం కలిసే వెళ్తాం. ఓ ఐఎమ్ సారీ, బట్ 4 నెలల కిందట మీ అబ్బాయి హార్ట్అటాక్తో చనిపోయాడు కదా, రైట్? నా కొడుకు చనిపోయింది హార్ట్అటాక్తో కాదు, వాణ్ణి చంపేశారు. ఏంటి, ఒక్క నిమిషం. మీ కొడుకుని చంపేశారని 4 నెలల తర్వాత మీరు చెప్తున్నారా? మీరే బేసిస్లో చెప్తున్నారు? వాణ్ణి చంపేశారని వాడే నాకు స్వయంగా చెప్పాడు. యోగేష్ నేను చేసుకోలేదమ్మా, నన్ను చంపేశారు. వాడు నా కల్లోకొచ్చి ఇదంతా చెప్పాడు. అత్తయ్య మాటల మీద మీకు నమ్మకం రాలేదని నాకు తెలుసు. కానీ యోగేష్ చనిపోయినప్పటి నుంచి అత్తయ్యకి అదే కలొస్తుంది. యోగేష్ నాతో ఏదో చెప్పాలనుకున్నాడు. వాడు చావు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. అందుకనే మేమిక్కడికొచ్చాం. గీతాగారు, అసలు నేను మీకు ఎలా చెప్పను? నేను కావాలనుకున్నా మీకు సహాయం చేయలేను. ఎందుకంటే మీ దగ్గర అసలు కేసు లేదు. ఇలా చూడండి, ఒక పీడకల వల్ల మేము ఇన్వెస్టిగేషన్ అసలు చేయలేమండి. ఏమంటున్నారు మీరు? నా మీద మీకు నమ్మకం లేదా? చూడండి గీతగారు, ఐఎమ్ రియల్లీ సారీ, మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. అలాగేనండి, మీకు తోచనట్టు చెయ్యండి. వాళ్ళకి అదేంటి సినిమా లాగుంది సార్. అరే మీరేంటి ఈ టైంలో ఇక్కడ? అదేమంటే లోపల రండి, రండి. చెప్పండి, ఏమైంది? యోగేష్ చనిపోయే 2 రోజుల ముందు ఫుల్ బాడీ చెకప్ చేయించాం. మీరే చూడండి, వాడప్పుడు హెల్తీగానే ఉన్నాడు. ఏవీ లేకుండా సడన్గా హార్ట్అటాక్ ఎలా వస్తుంది? చూడండమ్మా, మీకే తెలుసు ఈ కాలంలో చాలా చిన్నపిల్లలకు కూడా హార్ట్అటాక్ వచ్చేస్తోంది. వర్క్ ప్రెషర్ లేదా స్ట్రెస్ నుంచి కూడా అవుతుంది. చూడండి, నాకొచ్చిన కల్లో నేను ఏదంతా చూశానో దాన్ని నమ్మడం మీకు కష్టంగానే ఉంటుంది. కానీ నేను కూడా నమ్మించడం కష్టమే. చూడండి, అత్తయ్య ఏమంటున్నారంటే ఒకసారి మీరే యోగేష్ కేసుని ఇన్వెస్ట్ చేయండి. నేను ముందు కూడా ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయించాను. కానీ అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ గారు యోగేష్ని డెత్ని కన్ఫర్మ్ చేసిన ఆ డాక్టర్ గారితో మాట్లాడారు. అప్పుడు ఆ డాక్టర్ ఇన్స్పెక్టర్ గారితో చెప్పారు హార్ట్అటాక్తో చనిపోయారని. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ కేసుని క్లోజ్ చేసేశారు. అసలు ఇన్వెస్టిగేషనే చేయలేదు. మీరు ఊరికే ఒకసారి యోగేష్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నాను. ఆ తర్వాత మీరు ఏం చెప్పినా, అంటే నా కొడుకు హార్ట్అటాక్తో చనిపోయాడా ఏవైనా సరే నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. నేను నిజం తెలుసుకోవడానికే ప్రయత్నమే చేయలేదన్న బాధ కూడా నాకుండదు. ఓకే, రేపు మీరు హెడ్ క్వార్టర్కి వచ్చేయండి. నేను ఎలాగైనా సరే కేసుని రీఓపెన్ చేయిస్తాను. సార్ మీరు వాళ్ళ మాటలకు పడిపోతున్నారు సార్. ఈ కేసుని టేకప్ చేయడం అంటే గాల్లో వెతకడమే సార్. అసలేం దొరకదు సార్. సార్ ఇదిగోండి సార్, టీ తాగండి. సార్ మీరే చెప్పండి, ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి చేయాలి? నాకు తెలుసు కంట్రోల్ రూమ్లో ఈ పని చేయలేం, కానీ వాళ్ళమ్మ మొండితనం చేస్తున్నారు.
అట్లీస్ట్ వాళ్ళైనా సంతోషంగా ఉంటారు. అన్అఫీషియల్గా ఈ పని నేను చేయాల్సిందే. ఇంకా యోగేష్ చనిపోవడానికి 2 రోజుల ముందు హెల్త్ చెకప్ చేయించాము అంటున్నారు. హెల్తీగానే ఉన్నాడే. సార్ డెత్ రిపోర్ట్ కూడా చెప్తుంది సార్, దెర్ ఇస్ నో ఫౌల్ ప్లే. ఈ రోజుల్లో అంతా ఆట అయిపోయింది సార్. ఎప్పుడు ఏమవుతుందో అసలు తెలియట్లేదు. సార్ మీరే చెప్పండి, ఇది 4 నెలల పాత కేసు. శవానికి పోస్ట్ మార్టం కూడా చేయలేదు, అస్థికలేమో గంగలో వదిలేశారు. మన చేతిలో అసలు ఏముంది సార్? మనం ఇప్పుడు ఏం చేయగలం చెప్పండి? రండి గీత గారు, ఇక మొదలు పెడదామా? 19th మార్చ్ అంటే మీ కొడుకు చనిపోయిన రోజు. ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆ రోజు పొద్దున్న 4:30 అప్పుడు నేను మా కోడలు కరిష్మా ఊరు నుండి రిటర్న్ వచ్చాము. యోగేష్, 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 యోగేష్! ఏమైంది? అత్తయ్య గారు! బాబు, ఏమండి? ఏమిరా? ఏమండి? ఏమైంది నీకు? యోగేష్! యోగేష్! మేము త్వరగా డాక్టర్ని పిలిచాం. డాక్టర్ యోగేష్ చనిపోయారని చెప్పారు. ఇంకా మరుసటి రోజు యోగేష్ రిపోర్ట్ చూసినప్పుడు ఏమనిపించిందంటే యోగేష్కి ఏమీ లేకుండా హార్ట్అటాక్ ఎలా వచ్చిందని. అందుకే నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాను. మీరు ఫైల్ చేయించిన ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ని నాకివ్వండి, నేను ఫైల్ తెప్పిస్తాను. కేస్ రీఓపెన్ అవుతుంది. అందుకే యోగేష్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కానీ నువ్వు డబ్బుల గురించి అస్సలు ఆలోచించొద్దు. నేను నీకు ప్రతి నెల... అత్తయ్య ప్లీజ్, నాకు డబ్బులు అవసరం లేదు. మీరు భోంచేయండి. హలో, నమస్తే. మీకేమీ ప్రాబ్లం లేకుంటే నాకు యోగేష్ రూమ్ చూపిస్తారా? రండి. వీళ్ళిద్దరూ నా మనవళ్ళు, యువరాజ్ ఇంకా యోహన్. వీళ్ళిద్దరూ స్కూలుకి వెళ్తారు. ఇతనెవరు? వివేక్, యోగేష్ ఫ్రెండ్ ఇంకా బిజినెస్ పార్ట్నర్. ఈ ల్యాప్టాప్ ఎవరిది? యోగేష్దే. కరిష్మా గారు, మీ దగ్గర యోగేష్ చనిపోయిన రోజు ఫోటో ఏమైనా ఉందా? యోగేష్ తన తమ్ముడు కోసం తీసుకున్నాడు. యువరాజ్కి బోర్డు ఎగ్జామ్ ఉన్నింది, అందుకే చివరి క్షణాల్లో చూడలేకపోయాడు. మీ కొడుకుకి కాంటాక్ట్ చేసి నాకు ఫోటో పంపనండి. ఇంకా వేరే ఏదైనా ఫొటోస్, వీడియోస్ గనక ఉంటే నాకు పంపిమని చెప్పండి. నేను ఈ ల్యాప్టాప్ని వీటిని తీసుకువెళ్తాను. ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరకచ్చు. ఇతను ఎలాంటి మెడిసిన్ తీసుకునేవారు? యాంటీ ఎగ్జైటింగ్ పిల్స్. ఈ రోజు ఏమేమి అపార్ట్మెంట్స్ ఉన్నాయో అదంతా మీరు చూసుకోండి, సరేనా? డాక్టర్ గారు, నేను మీతో మాట్లాడాలి ప్లీజ్. ఓకే, నేను మీతో మాట్లాడాలి. కామ్ డౌన్. అది కాదు డాక్టర్, నాకు ఏం జరుగుతుందంటే అది నేను మీకు చెప్పాలి డాక్టర్. మీతో అర్జెంట్ గా మాట్లాడాలి ప్లీజ్. నా మాట ఒకసారి వినండి. ప్రశాంతంగా ఉండు యోగేష్, రిలాక్స్. ఇప్పుడు చెప్పు యోగేష్, ఏంటి విషయం? నిద్ర రావట్లేదు.
రాత్రంతా మెలుకునే ఉంటాను. మైండ్ చెప్తుంది నిద్రపోమని, కానీ అలా అస్సలు అవ్వట్లేదే. స్లీపింగ్ పిల్స్ ఇచ్చాను కదా, పనిచేయట్లేదా? లేదు డాక్టర్, నెక్స్ట్ మంత్ ఢిల్లీలో నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. క్రోస్లో డీలింగ్ ఉంది. నా పరిస్థితి చూస్తున్నారుగా. ఏదైనా చేయకపోతే నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నాకు హెవీ డోస్ ఇవ్వండి డాక్టర్. నేను ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. లోకేష్ చాలా గజిబిజిగా ఉండేవాడు. తను ఇక్కడికి వచ్చినప్పుడు తన మైండ్లో ఏదో భయంగా ఉండేది. దానికి ట్రీట్మెంట్ ఇచ్చి తనకి టాబ్లెట్స్ కూడా ఇచ్చాను. ఓ, దానివల్ల రిజల్ట్ వచ్చిందా? వచ్చింది. 1 నెలలో అతను సరైపోయాడు. అంటే యాంగ్జైటీ వల్ల హార్ట్ అటాక్ వస్తుందా? ఛాన్సెస్ ఉన్నాయి. యాంగ్జైటీ వల్ల హార్ట్ అటాక్ రావచ్చు, కానీ సూసైడ్ టెండెన్సీ కూడా రావచ్చు. లేదు, దూరంగా ఉండండి. యోగేష్ 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 అత్తయ్య, మళ్ళీ చెడ్డ కలొచ్చిందా? ఈ పెన్ డ్రైవ్లో యోగేష్ చివరి ఫోటోలున్నాయి. ఇంకా దీనికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మీరు యోగేష్ని వదిలి ఊరికి వెళ్ళిన రోజు ఎవరైనా కలవడానికి వచ్చారా? లేదా ఏమైనా జరిగిందా ఆ రోజు? అలా ఏమీ లేదు. నాకు గుర్తొచ్చింది. యోగేష్ సెక్యూరిటీ ఇంకా ఐషో ఇద్దరు ఫ్యూనర్కి రాలేదు. అంటే యోగేష్ వివేక్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళిద్దరి నెంబర్ తీసుకోండి. ఈ కెమెరా వచ్చినప్పటి నుంచి ఏది పడితే షూట్ చేస్తున్నారు. అంత్యక్రియలు కూడా వీడియో చేస్తున్నారు. విచిత్రం. సార్, ఈ కేసులో ఏదైనా దొరుకుతుందా లేదా? ఛాన్సెస్ చాలా తక్కువ, కానీ ముగ్గురిని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళు వివేక్, యోగేష్ బిజినెస్ పార్ట్నర్. ఇంకొకరు ఆయిషా, తన సెక్రటరీ. ఆ మూడో వ్యక్తి ఎవరు? యోగేష్ ఇంటి వాచ్మెన్ బబ్లు. ఎందుకంటే గీతా, కరిష్మా అక్కడ లేనప్పుడు ఏం జరిగిందో వాడికే తెలుసుండాలి. చూద్దాం, వాచ్మెన్ ఇంటిని ఎంత బాగా వాచ్ చేశాడు. ఈ చీపిరంతానా? నేనేమి చేయలేదు. నేనే తప్పు చేయలేదు. నువ్వేం చేయలేదు కదా? వెరీ గుడ్. మేము అలాంటి వాడిని వెతుకుతున్నాం, ఏమీ తెలియని వాడిని. ఆ తర్వాత అన్నీ చెప్పేస్తాడు. చూడండి బబ్లు గారు, ఇప్పుడు సరిగ్గా గుర్తు చేసుకుని 19th మార్చి యోగేష్ ఇంటికి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు వెళ్ళారో, ఏం జరిగిందో చెప్పండి. ఆ రోజు చాలా చిరాగ్గా ఉంది సార్. లోకేష్ సార్ ఇంట్లో ఏదేదో జరుగుతూ ఉండేది. యోగేష్ ఆగు, వద్దు, ఏం చేయకు, వదిలిపెట్టు. ఇంకా గీతమ్మ గారు వచ్చి యోగేష్ గారిని ఆపేశారు. తర్వాత కరిష్మా మ్యామ్ వెళ్ళిపోయింది. ఈ కరిష్మా ఇంట్లోంచి ఏ టైంలో వెళ్ళింది? సార్, ఒక 5:30 ఉంటుంది సార్. ఎందుకంటే నేను ఆ టైంలో టీ తాగుతాను. ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ తర్వాత 7-7:30కి ఇద్దరు కొట్టుకునే శబ్దం వినిపించింది. అసలు ఏంటి యోగేష్, మీ అమ్మని ఇంత మోసం చేసావా? నా ఫైల్ని ఫేక్ చేసి మన బంగ్లాని ఎందుకు అమ్మేశావు? ఎందుకమ్మా ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? అది ఉంచుకుని ఏం చేస్తావని? నాకు బిజినెస్ కోసం డబ్బులు కావాలి, అందుకే దాన్ని అమ్మేశానమ్మా. ఎలాగైనా నువ్వు చనిపోయాక అది నాకే కదమ్మా, ఇందులో తప్పే ఉంది. నువ్వు నన్ను అడగాల్సింది కదా, నా సంతకం ఎందుకు పెట్టావు? ఇలాంటి మెలో డ్రామా చూడలేకే నాన్నగారి జ్ఞాపకం, మంచి స్థలం, అది ఇది బ్లా 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 అంటూ ఉంటావు. మీ నాన్నగారి ప్రాణం ఉంది ఆ బంగ్లాలో. ఇప్పుడు నాన్న లేరు, అన్ని నిర్ణయాలు నేనే తీసుకోవాలమ్మా. మిమ్మల్ని చూసుకోవాల్సింది కూడా నేనేనమ్మా. నేను మిమ్మల్ని బాగా చూసుకోవట్లేదా? ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళ అమ్మానాన్నల్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు, కానీ నేను అలా కాదు కదా. నేను మిమ్మల్ని చూసుకుంటున్నాను కదా. చెప్పమ్మా. అమ్మా, గీతమ్మ గారు వెళ్ళాక వివేక్ సార్ ఇంకా ఆశామ్మ గారు వచ్చారు. ఆ టైము
ఒక 9, 9:30 అయి ఉంటుంది. వాళ్ళిద్దరూ కాంపౌండ్లోకి వచ్చాక లోపలికి వెళ్ళడానికి ముందు వాళ్ళిద్దరూ కారులోనే చాలాసేపు మాట్లాడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళారు. దాన్ని రిజిస్టర్లో ఎందుకు ఎంటర్ చేయలేదు? సార్, వాళ్ళిద్దరూ ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ గొడవైందని మాత్రం చెప్పొద్దు దయచేసి. యోగేష్ ఇక చాలు ఎక్కువైంది. నా ప్రపోజల్ని ఎందుకు నేను అడ్డుకుంటున్నావు? నేను అడ్డుకుంటున్నానా? అసలు నీ వల్లే ప్రతిసారి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నువ్వు పిచ్చోడివిరా, పెద్ద పిచ్చోడివి. నేను అండర్వేర్ కంపెనీ వాళ్ళు అండర్వేర్ అమ్మమ్మని పంపినా కూడా ఆ పని కూడా నువ్వు సరిగ్గా చెయ్యలేవురా. చాలు, నీ మాటలకి ఎక్కువైనాయి. నువ్వు ఇప్పుడే చెప్పు, నా బిజినెస్ లో నువ్వు ఉంటావా లేదా? నిన్నేరా అడుగుతుంది, ఉంటావా లేదా చెప్పు. ఏం చేస్తావా చెప్పరా, చెప్పు చెప్పరా. కామ్ డౌన్. నువ్వు ఇలా కూర్చో. సార్ మీరు కూర్చోండి. మీరిద్దరూ ఫ్రెండ్స్, ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ కూడా. కలిసి పని చేయకపోతే ఇంకా విడిపోవచ్చు కదా. ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఆయిషా మ్యామ్ అంతా కంట్రోల్ చేశారు. వాళ్ళిద్దరిని సైలెంట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత మేడం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వివేక్ సార్ కారు తీసుకుని వెళ్ళిపోయారు. దాని తర్వాత ఎవరూ రాలేదు సార్. ఎవరు రాలేదా లేక నువ్వు చూడలేదా? సార్, 12ంటికి నేను పడుకోవడానికి వెళ్తాను. తర్వాత ఎవరైనా వచ్చినా కూడా నాకెలా తెలుస్తుంది? నువ్వు ఇవన్నీ గీతా గారికి కరిష్మా గారికి చెప్పావా? లేదు సార్, ఎవరో అడిగినప్పుడు నేను ఎలా వెళ్ళి చెప్పగలను చెప్పండి. కానీ యోగేష్ గారు చాలా మంచి వ్యక్తి సార్, చాలా మంచివారు. బబ్లు, ఏం చేస్తున్నావు? ఏమి లేదు సార్, అది ఇది తీసుకో. ఇందులో ఒక 1,00,000 ఉంది. మీ అమ్మగారి ట్రీట్మెంట్ కోసం. ఆవిడని సరిగ్గా చూసుకో. థ్యాంక్ యూ సార్. మీకు ఎలాగైనా సరే ఈ డబ్బుని తిరిగి ఇచ్చేస్తాను. నా డబ్బులు నా వాళ్లే తినేస్తారు. ఊరికే చెప్పానులే, నువ్వేం డబ్బులు తిరిగి ఇవ్వక్కలేదు, సరేనా? థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్. సార్, మీకు ఇదంతా నిజం అనిపిస్తుందా? ఇదంతా ఒక కథలా ఉంది. లేదు, నాకిది కథ అనిపించట్లేదు. ఇందులో ఏదో ఒక నిజం ఉంది. ఎస్ సార్, కరెక్ట్గా చెప్పారు. కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడే. నేను ఈ కేసు ఇలా అవుతుందని కొంచెం కూడా ఊహించలేదు. ముందైతే ఇది సింపుల్ హార్ట్అటాక్ కేసులా ఉండేది. కానీ ఇప్పుడు 3 సస్పెక్ట్లు ఉన్నారు. ముందైతే ఆ వివేక్, యోగేష్ బిజినెస్ పార్ట్నర్. అవును సార్, ఇంకా యోగేష్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన చివరి వ్యక్తి. ఒకవేళ ఆయిషా మేడం కూడా ఇందులో భాగం ఉందేమో. కావచ్చేమో, ఎందుకంటే ఆయిషా ఇంకా వివేక్ యోగేష్కి సంబంధించి రాలేదు. ఇప్పుడు కరిష్మా గారిచ్చిన వివేక్ నెంబర్ వచ్చి అది కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇంకో సస్పెక్ట్ కరిష్మా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండేవారు. అయితే ఇంకా 3వ సస్పెక్ట్ ఎవరు సార్? యోగేష్ వాళ్ళమ్మ గీతా గుప్తా. అంటే తనకొస్తున్న కలలు తనలో ఉన్న గిల్ట్కి సంబంధించింది అయిండొచ్చు. అందుకే నిద్రపోనివ్వట్లేదు. కానీ సార్, వాళ్ళే కేసు రీఓపెన్ చేసి ప్రాబ్లంలో పడాలని ఎందుకు అనుకుంటారు సార్? కానీ రమేష్, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాగే అనుకుంటామని అనుకుని ఉండొచ్చు కదా, వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉండాలని. అందుకే తనే ముందుకు వచ్చి కేసుని రీఓపెన్ చేయించింది. అవును, నేను మా గొడవ గురించి మీ దగ్గర చెప్పలేదు. కానీ ఈ గొడవ వల్ల నా కొడుకు చావుకి ఏం సంబంధం ఉంది సార్? సంబంధం ఉందో లేదో అన్నది ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది మేడం. ఎందుకంటే మీరు మాకు ముందే ఏమీ చెప్పలేదు కదా. పోనీ ఇప్పుడు చెప్పండి. ఆ రాత్రి మీ నాన్నగారు ప్రాణమే పెట్టుకున్నారా బంగ్లా మీద? నాన్న లేరు, అన్ని నిర్ణయాలు నేనే తీసుకోవాలమ్మా. మిమ్మల్ని చూసుకోవాల్సింది కూడా నేనేనమ్మా. అమ్మా, యోగేష్ చేసిన పనికి మీకు బాధ కలుగుండొచ్చు కదా. నా కొడుకు కోపంతో మాట్లాడేవాడు, కాని వాడు చెడ్డవాడైతే కాదు. ఆ రోజు నేను బయటికి వెళ్ళినప్పుడు వాడు నాకు మెసేజ్ చేశాడు. చూడండి, చూడండి. అవును సార్, మేమిద్దరం గొడవ పడ్డాం. యాక్చువల్లీ యోగేష్ ఇంపల్స్ వల్ల చిన్న మాటలకి కోపగించుకునేవాడు. మీరు ఈ రిలేషన్షిప్లో మీ పిల్లల కోసం ఉన్నారా? సార్, అతను కోపంలో ఏదో అనేవాడు, నేను ఒప్పుకుంటాను. కానీ అతను చెడ్డోడైతే కాదు. మీక్కూడా ఆ రోజు సారీ మెసేజ్ వచ్చుండొచ్చు కదా. సార్, ఏం లేదు,
తర్వాత ఏమైంది? సార్ తర్వాత నేను పార్లర్కి వెళ్ళాను. తర్వాత ఇంచుమించు నేను 8 o'clockకి అత్తయ్య గారిని ఊర్లో కలిశాను. హా, అప్పుడు ఊర్లో నాతో కరిష్మా ఎక్కువసేపు లేదు. నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోపెట్టారో నాకు చెప్తారా? హర్ష గారు, మా సార్ దగ్గర టైం తక్కువగా ఉంది కానీ పని ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉన్నారు కదా శ్వేత గారు, తనకు కర్ర ఇచ్చి మిమ్మల్ని కొట్టమని అంటారు. చూడండి, మీ బిజినెస్ పార్ట్నర్ వివేక్ గారు, వాడినైతే మేము పట్టేస్తాం. నాకు ఇది మాత్రం చెప్పండి, మార్చ్ 19th రోజున మీరు యోగేష్ ఇంటికి వెళ్ళినప్పుడు వివేక్ ఇంకా యోగేష్ గారు ఇద్దరు ఎందుకు కొట్లాడుకున్నారు? ఓకే సార్, ఏమైనా చెప్పారా? చెప్తుంది సార్, చెప్తావు కదా. సార్, వివేక్ ఇంకా యోగేష్ ఇద్దరు కలిసి ఒక ప్రాపర్టీ కొన్నారు జీవన్ నగర్లో. అక్కడున్న గుడిసెలన్నీ తీసేసి త్వరగా పనిచేయాలని వివేక్ యాక్చువల్లీ అలా అనుకునేవాడు. అక్కడ అలా దోచుకోవచ్చని. కానీ యోగేష్ సార్ ఇవంతా లీగల్ గా అవ్వాలనుకున్నారు. అంతే సార్, ఈ మాటల మీదే ఇద్దరు కొట్టుకునేవారు. యోగేష్! వివేక్, కామ్ డౌన్. ఇలా కూర్చో, కూర్చో. సార్, మీరు కూర్చోండి. మీరిద్దరూ ఫ్రెండ్స్ ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ కూడా. కలిసి పనిచేయకపోతే ఇంకా విడిపోవచ్చు కదా. ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఆశా గారు, మీరేమనుకుంటున్నారు? వివేక్ యోగేష్ని చంపుంటాడనా? సార్, నాకు తెలీదు. ఆ రోజు మా అమ్మకు ఒంట్లో బాలేదని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అందుకే నేను అప్పుడు త్వరగా వెళ్ళిపోయాను. కానీ అవును, ఆ రోజు మేము యోగేష్ సార్ ఇంటికి వెళ్ళినప్పుడు వివేక్ చాలా కోపంగా ఉన్నాడు. వాడి తల మీద నిజాయితీ అనే ఒక బోతో ఉంది. ప్రాపర్టీ కోసం నేను ఇంత వెయిట్ చేయలేను. చూడు వివేక్, నువ్వు యోగేష్ సార్తో కాస్త ప్రశాంతంగా మాట్లాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆయిషా, ఒక విషయం చెప్పండి, మీరేమీ వివేక్ని దాచిపెట్టలేదు కదా? లేదు సార్, అసలు మీరు ఏమంటున్నారు? తప్పదు ఆయిషా, మీరు మాకు హెల్ప్ చేయకపోతే మేము మీకు హెల్ప్ చెయ్యం. మీకేం తెలుసో అంతా మాకు చెప్పండి. లేదంటే అవును శ్వేత గురించి తనకు చెప్పారా? సార్, నేను క్లియర్గానే చెప్పాను. ఏమనుకుంటున్నారు? సార్, ఆయిషా లొకేషన్ చెప్పారు కదండి, దాన్ని మేము గమనిస్తున్నాం. వివేక్, దెబ్బలు తినేసి చెప్తారా లేక చెప్పి దెబ్బలు తింటారా? చాయిసెస్ మీవే. యోగేష్ చావులో నీ హస్తం ఉందని మాకు బాగా తెలుసు. తనను ద్వేషించేవాడివి కదా? ఎంత? 12 లక్షలు. మార్కెట్కి వచ్చి ఎన్ని రోజులైంది? 15 లక్షలు తీసుకున్నావు. మార్కెట్ నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు నాకైనా చెప్పాలి కదా. వీడి బండి కూడా అమ్మేశాడు. మీరు ఊరుకోండి. మాట్లాడకు, మధ్యలో మాట్లాడకు. యోగేష్, అమ్మా, నువ్వు మాట్లాడకు, కాసేపు ఊరుకో. వీడు తప్పు చేశాడు. వీడు చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. చెప్పరా? అవును కదా? ఇదే నీ తప్పుకు శిక్ష. నీకోసం కొత్త కారు. కానీ యోగేష్, రే ఉంచుకోరా. వాడికి నేను సగం డబ్బులు ఇచ్చేశాను. మిగిలిందంతా నువ్వే ఇవ్వాలి, సరేనా? నువ్వు ఇవన్నీ త్వరగా ముగించుకుని మూసుకుని నాతో బిజినెస్కి రావాలి. మాట్లాడకు, సరేరా? సార్, నేనెందుకు వాడిని చంపుతాను సార్? యోగేష్ నేను అన్నతమ్ముడు లాంటి వాళ్ళం సార్. అవును, ఇద్దరం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనస్తాపాలు వస్తాయి, కానీ ఒకేసారి ఆలోచిస్తాం. అందుకే అప్పుడప్పుడు మాలో గొడవలు కూడా అవుతూ ఉంటాయి సార్. అంతేగాని తనని చంపేంత కోపం నాకు ఎప్పుడు ఉండదు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేందుకు కారణం యోగేష్ వాళ్ళే కదా. అన్నా అనుకున్నావు కదా వాణ్ణి, మరి తన ఫినరల్కి ఎందుకు వెళ్ళలేదు? సార్, ఆ రోజు మా ఇద్దరి మధ్య చాలా గొడవ అయింది. ఆ రోజు వాడికి హార్ట్అటాక్ వచ్చిందని విన్నాక అంత నా వల్లనే జరిగిందనుకున్నాను. నేనప్పుడు గిల్ట్ ఫీల్ అయ్యాను సార్, అందుకే వెళ్ళలేదు. గిల్ట్ మాకు కూడా ఉంది. ఆ రోజు యోగేష్ని ఫ్లవర్ హార్స్తో కొట్టబోయావు కదా. ఆయిషా మాతో అన్ని నిజాలు చెప్పేసింది. లేదు సార్, నేను అసలు అలా ఎందుకు చేస్తాను? అవును, ఆ రోజు మా ఇద్దరికి పెద్ద గొడవే అయింది. కానీ ఆయిషా వెళ్ళిన తర్వాత నేను యోగేష్ బాగానే మాట్లాడుకున్నాం సార్. సార్, అది తన ప్రాబ్లం గురించి నాతో చెప్పుకున్నాడు. ఏం ప్రాబ్లం? అంతా తప్పుగా జరుగుతుంది. నా మీద నాకే కంట్రోల్ లేదు.
రోజు కరిష్మాతో గొడవ పడుతున్నా. ఈరోజు కూడా తన్ని బాగా తిట్టేశాను, బాగా గొడవ పడ్డాను. అమ్మను కూడా తిట్టేశాను. నేను ఇలా నడుచుకుంటున్నాను కాబట్టి నా పిల్లల్ని కూడా దూరంగా పెట్టేశాను. కానీ నువ్వే చెప్పావు కుదరా అగర్వాల్ ఇచ్చిన టాబ్లెట్స్ బాగానే పనిచేస్తున్నాయని. తీసుకున్న రోజు మాత్రం అది బాగా పనిచేస్తుంది, కానీ తీసుకొని రోజు నువ్వు టెన్షన్ పడకరా. నాకు ఒక సైకియాట్రిస్ట్ తెలుసు, నేను నీకోసం తనతో మాట్లాడతాను రా. నువ్వు టెన్షన్ ఒక రిలాక్స్ అవ్వు. నాకు తెలుసురా, నువ్వు బాగా రిలాక్స్ అవ్వాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు ఒక్క నిమిషం అలా కూర్చో. నీ ఫేవరెట్ పాట, నీ ఫేవరెట్ డ్రింక్తో పాటు ఈ ఫేవరెట్ పాటని విను, నీ రిలాక్సేషన్ పీక్లో ఉంటుంది. సార్, నేను ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు యోగేష్ మంచి మూడ్లోనే ఉన్నాడు. నేను వెళ్ళాక వాడు నాకు టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టాడు సార్. నీలాంటి ఒక మంచి స్నేహితుడు ఈ భూమి మీద ఉండడు. సార్, ఇలా జరుగుతుందని నాకు తెలిస్తే నేను అక్కడి నుంచి ఎందుకు సార్ వెళ్తాను, మీరే చెప్పండి. ఓకే, మీరు వెళ్ళొచ్చు, కానీ మీరు ఊరదిలి అసలు వెళ్ళకూడదు. సరే సార్. సర్ది, నేను మీకు ఒకటి చెప్పాలి సార్. యోగేష్ వాళ్ళ అమ్మ గీత ఆంటీ. యాక్చువల్గా సార్, ఒకప్పుడు యోగేష్ వాళ్ళ నాన్న మా నాన్న ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కానీ యోగేష్ ఆంటీతో వాళ్ళ నాన్నకి పెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. యోగేష్ ఇంకా నేను కాలేజీలో కలిసిన తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులు అయ్యాం. తర్వాత అన్నీ నార్మల్గా ఉన్నాయి. కానీ సార్, గీత ఆంటీ ఏంటంటే చాలా కంట్రోలింగ్ 3D లేడీ. భర్త ఇంకా కొడుకుని చాలా కంట్రోల్ చేసేవారు. ఈ విషయం మీకు ఏమైనా సహాయపడితే బాగుంటుంది సార్. సరే, నువ్వు వెళ్ళు. సార్, ఆ హార్డ్ డిస్క్ ఓపెన్ అయింది. చూసారా సార్? ఇప్పుడే చూడటం మొదలుపెట్టాం. చాలా వీడియోస్ ఉన్నాయి అందులో. హలో, సరే సార్, బాబా అడ్రస్ దొరికింది సార్. యోగేష్ శక్తి కోసం టానిక్ తీసుకున్నాడంట. ఏంటి టాబ్లెట్సా? ఈ బాబా ఎవరు? ఈ బాలక్ యోగేష్ మా దగ్గర మందు తీసుకునేవాడు సార్. ఎలాంటి మందు? చాలా మంచి మందు ఇచ్చాం, చాలా ఖరీదైనది కూడా. ఆ మందులో అంత విశేషం ఏముంది? ఈ మందు మానవుడిని మహామానవుడు చేస్తుంది. దీన్ని తీసుకోగానే మనిషిలో ఒక మార్పు వస్తుంది. ఎలాగంటే 10 ఏనుగుల శక్తి ఒక్కడికే వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా అద్భుతమైన మందు, అద్భుతమైన మందు. అరే, ఇందులో చాలా వీడియోలు ఉన్నాయే. యోగేష్ ల్యాప్టాప్లో ఏదైనా దొరికిందా? అరే సార్, చూసి చూసి నా కళ్ళు పోతున్నాయి. మినిమం ఇంకా 20 వీడియోలు ఉన్నాయి. అన్ని వీడియోస్లో వెకేషన్ లేకపోతే ప్రెజెంటేషన్సే ఉన్నాయి. అయినా సరే సార్, ట్రై చేస్తాను. యోగేష్, నా నుంచి దూరంగా ఉండు. యోగేష్, దూరంగా వెళ్ళు. యోగేష్ ప్లీజ్, యోగేష్ ప్లీజ్ నన్ను వదిలేయ్. సార్, ఒక్క నిమిషం, ఇది వినండి. యోగేష్ ప్లీజ్. నేను చెప్పాను కదా, ప్రతి భార్యాభర్త మధ్య జరిగే గొడవలు మా మధ్య కూడా ఉండేవి. అండ్ ఇట్స్ నార్మల్. రస్తవ్ గారు, నా నుండి దూరంగా ఉండు. యోగేష్ ప్లీజ్, నా నుండి దూరంగా ఉండు. ఇవన్నీ మీకు నార్మల్ అనిపిస్తోందా? ఏమీ లేదు, అలాంటిది ఏమీ లేదు. ఐ కాంట్ బిలీవ్ ఇట్. వాడితంతో షూట్ కూడా చేశాడా? ఫర్ వాట్? చూడండి, ఈ వీడియోస్ ఎప్పటికీ బయటికి రావు, కానీ నిజమైతే ఖచ్చితంగా మేము బయటికి తెస్తాం. అందువల్ల మీరు నిజం చెప్పడం చాలా అవసరం. మాకు తెలిసొచ్చింది ఏంటంటే, యోగేష్ ఒక బాబా దగ్గర శక్తిని పెంచే టాబ్లెట్స్ తీసుకునేవాడు. అవును, యోగేష్కి విచిత్రమైన ఫ్యాంటసీ ఉండేది. మేమిద్దరం ఇంట్లో ఉన్నప్పుడు వాడు ఫ్యాంటసీకి ఏదో రెక్కలొచ్చినట్టు అనిపించేది. విచిత్రంగా ప్రవర్తించేవాడు. కరిష్మా, ఇది ట్రై చేద్దాం, ఏమంటావు? నీకు పిచ్చి పట్టిందా? అది సో వైల్డ్, అసలు అవదు. కరిష్మా, నేను ఎక్స్టెండ్ వరకు వెళ్ళను. వాడు నా భర్త, వాడి మాటల్ని విన్నాను. కాని యోగేష్ దాని ద్వారా ఎలా అయ్యేవాడంటే, ఎలా చేసేవాడంటే, వాడు వైఫ్ కాదు వేటలాగా చూసేవాడు.
దూరంగా ఉండు. యోగేష్ నా నుంచి దూరంగా ఉండు. యోగేష్ ప్లీజ్. యోగేష్ దగ్గరికి రాకు. భయపడక కరిష్మా. యోగేష్ వద్దు. దాహం తీరుస్తాను. యోగేష్ యోగేష్ యోగేష్. పెయిన్లో వాడు ఒక ప్లెజర్ ఫీల్ చేసేవాడు. ఇంకా ఒకరోజు యోగేష్ ఏం చేస్తున్నావు నువ్వు? యోగేష్ ఏం చేస్తున్నావు? వదులు. అరే యోగేష్, యోగేష్ ఏమైంది నీకు? సారీ కరిష్మా, నాకు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? అసలు నేను ఎందుకు అలా కొడుతున్నాను? యోగేష్ ఇదంతా ఒక టాబ్లెట్ వల్లే కదా. పిచ్చోండి అయిపోతాను. ప్లీజ్ 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 నన్ను కాపాడు. నన్ను నేనే యోగేష్ నుంచి కాపాడాల్సి వచ్చింది. దాంతోపాటు యోగేష్ని యోగేషే కాపాడుకోవాల్సి వచ్చింది. అందుకే నేను వాడు ప్రాణాలు గుర్తొచ్చే అన్నిటినీ దూరం చేసేదాన్ని. సిజర్స్, నైఫ్, స్క్రూ డ్రైవర్ లాంటి అన్నిటినీ. అయితే మీరు ఇదంతా గీత గారికి చెప్పారా? వద్దు ప్లీజ్, తనకేం చెప్పకండి. అత్తయ్య ఫీల్ అవుతుంది. ఇట్స్ మై రిక్వెస్ట్ ప్లీజ్. ఇంత జరుగుతున్నా కూడా మీరు యోగేష్ నుంచి దూరం అవ్వాలని అనుకోలేదా? అవును, నాకు యోగేష్ 1 సంవత్సరం నుంచి చాలా ప్రాబ్లమ్స్ చేశాడు. మా ఇద్దరిది 15 years రిలేషన్. ఆ 15 years మేం బాగానే ఉండేవాళ్ళం. అతను నా భర్త, ఇంకా నా పిల్లలకు తండ్రి. మీరు ఎలా ఆలోచిస్తారలా? చూడండి, నా ఇంటెన్షన్ మిమ్మల్ని హర్ట్ చేయడం కాదు. నాకు ఈ యోగేష్ క్యారెక్టర్ అర్థం కావడం లేదు. వాళ్ళలో మంచి చెడు రెండూ ఉన్నాయి. అలా కాదు, మంచి చెడు మనందరిలో ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే మనం దేన్ని మాటలు వింటాము అని. మంచిదా చెడుదా? సార్ అసలు విషయం ఏంటంటే యోగేష్ మర్డర్ మోటివ్ అసలు ఎవరి దగ్గర ఉంది? ఒకవేళ వివేక్ అయ్యుండొచ్చేమో. లేదు లేదు, ఇందులో అందరికంటే ఎక్కువగా కరిష్మానే సఫర్ అయింది. ఎవరి దగ్గరైనా స్ట్రాంగ్ మోటివ్ ఉందంటే అది కరిష్మానే అయి ఉండాలి. మీ డౌట్ సరిగా ఉంటే కరిష్మానే ఎందుకు ఇలా చేస్తుంది సార్? యోగేష్ వాళ్ళ అమ్మ కూడా చెప్పింది కదా సార్, రాత్రి అంతా కరిష్మా తనతోనే ఉందని. ఇప్పుడు మీరు గీతాగారిని నమ్మండి అని ఎవరు చెప్పారు? అత్త ఇంకా కోడలు ఒకటే ఉండొచ్చు కదా. వీళ్ళందరినీ అబ్జర్వ్ చేయండి. ఇంకా వాళ్ళ మొబైల్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ఇంకా సోషల్ మీడియా డీటెయిల్స్ అంతా చూడండి, ఇంక్లూడింగ్ గీతా గారు. ఎటర్నల్లో 50-50. ఇదేం పేర్రా బాబు? రండి సార్. సార్, అన్ని సస్పెక్ట్లు సోషల్ మీడియా స్కాన్ చేసి ఉంచాం. ఇందులో ఒక ఆన్లైన్ స్టాకర్ కూడా ఉన్నాడు. ఎటర్నల్లా 50-50. చాలా సంవత్సరాల నుంచి కరిష్మాని వీడు స్టాక్ చేస్తున్నాడు. 2 years బ్యాక్ కూడా వీడు కరిష్మాకి మెసేజ్ చేస్తున్నాడు. సార్, కరిష్మా కాలేజీలో ఉన్నప్పుడు మిస్ ఢిల్లీ సార్ ఆవిడ. వీడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేసాడా? మళ్ళీనా? సార్, ఇప్పుడు అలాగే ఉంది. ఈ స్టాకర్ కరిష్మాని ఎన్నోసార్లు ప్రపోజ్ చేశాడు. తను తిట్టిన తర్వాత కొన్ని రోజులకి మెసేజ్ చేయటం ఆపేశాడు. వీడి ప్రొఫైల్ చూడండి. ఎవరై ఉండొచ్చు? వీడు జిమ్ మెంబర్ అని నాకు అనిపిస్తోంది. రస్తోగి, ఈ జిమ్ మెంబర్ లిస్ట్ ని బయటికి తీయండి. ఎంతమంది ఉన్నారు? చాలా మందే ఉన్నారు. నా గ్రామంలో వాళ్ళకన్నా నీ జిమ్లో ఎక్కువ మంది ఉన్నారు. ఏమైనా దొరికిందా? సార్, పూర్తి రికార్డ్ దొరికింది సార్. చూడండి సార్, ఈ లిస్ట్ పూర్తిగా చెక్ చేశాను సార్. ఇక్కడున్న నంబర్స్ ఉన్నాయి కదా, వాటి లొకేషన్స్ని మేము మ్యాచ్ చేశాము. ఇందులో ఒకే ఒక నంబర్ మర్డర్ అయిన చోట్లో యాక్టివేట్లో ఉండింది. నైట్ 1కి ఈ నెంబర్కి కాల్ వచ్చింది, తర్వాత ఒక మెసేజ్ కూడా వచ్చింది. ఈ నెంబర్ అటెండింగ్లో ఉందా? నంబర్ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత వాడి బ్రౌజింగ్ హిస్టరీ చెక్ చేస్తే ఏదో డ్రగ్ కోసం సర్చ్ చేసినట్టు అనిపిస్తుంది సార్. ఈ డ్రగ్ని యోగేష్ కోసమే యూజ్ చేస్తుండొచ్చేమో కదా. ఎందుకంటే న్యాచురల్ డెత్ అని అందరూ అనుకోవాలి కదా. ఈ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది? నేనొస్తున్నా. విషయం ఏంటో చెప్తారా? అరే కూర్చో. చూడండి, నన్ను మీరు ఇంత బలవంతంగా తీసుకురాకూడదు. ఓహో, నువ్వేం చెప్పలేదన్నా ఖచ్చితంగా ఇరుక్కుంటావు. ఎటర్నల్ లవ్ నీ పార్ట్నర్ అంతా ఒప్పేసుకుంది.
నన్ను మోసం చేసింది. మోసం కాదు, స్మార్ట్ అంటారు. ఏం చేయాలో నువ్వే డిసైడ్ అయిపో. సార్ నేను వెళ్ళొచ్చా? అరే ఉండండి, ముందు మీరు ఈ వీడియోని ఒకసారి చూడండి. కరిష్మా గారు, మీ ఎటర్నల్ వాడి తప్పుని ఒప్పేసుకున్నాడు. ఇంకా కెమిస్ట్, అదే మీరు బ్లడ్ పికర్ కొన్నారు కదా, వాడిని కూడా పట్టేసుకున్నాం మేము. మెడికల్ నుంచి కొన్నారు కదా, వెతికి వెతికి నా కాళ్ళు అరిగిపోయాయి. కరిష్మా గారు, ఇప్పటికైనా ఒప్పేసుకోండి, పనిష్మెంట్ తగ్గుతుంది. అంతా సరిగ్గా ఉన్నింది, కానీ అత్తయ్యకి కళలు వచ్చాయి. కల్లో యోగేష్ని చూసేవాళ్ళు, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకునేవాళ్ళు. నా మీద ఎవరికి డౌట్ రాకూడదని నేను కూడా రావాల్సి వచ్చింది. కరిష్మా నువ్వు ఇప్పుడేమీ కన్ఫ్యూజ్ చేయకుండా ఉంటుంటే చాలా బాగుండేది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ లేదు. ఆకాష్, నువ్వే ముందు ఒప్పుకున్నావు, అందుకే నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అబద్ధం చెప్పకో, నేను నిన్ను చూస్తాను. లేడీ కానిస్టేబుల్ దగ్గర నీ కన్ఫెషన్ చెప్తూ ఉన్నావు. అరే నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చానంతే. అరే ఓ లవ్ బర్డ్స్, ఎందుకలా గొడవ పడుతున్నారు? మీ తప్పేమీ కాదు కదా. యాక్చువల్లీ నిజం బయటకు రావాలని నేనే ఆ విధంగా ప్లాన్ చేశాను. కరిష్మా గారి దగ్గర 2వ నెంబర్ కూడా ఉంది, కానీ దాని గురించి మాకేం తెలీదు. ఆ రోజు మాకు దొరికిన నెంబర్ యోగేష్ ఇంట్లోనే ఉండింది. ఆ నెంబర్ నుండే మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. మీరుగా ఒప్పుకోవాలని ఇలా చేశాము. నేను యోగేష్కి అతను ఫ్రెండ్ అయ్యేలా చేశాను. అది కూడా ప్లాన్లో ఒక భాగం. ఆ రోజు నేను వెళ్ళాక ఆకాష్ ఇంటికొచ్చాడు. యోగేష్, అది తలుపు తెరిచింది, అందుకు లోపలికి వచ్చాను. ఇదిగో నేను స్కాచ్ తీసుకొచ్చాను, మందు కొడదామా? వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి గ్లాస్ సరే, తీసుకురా. నేను తీసుకొస్తాను. ఎవరికి అనుమానం రాకూడదని బ్లడ్ థిక్కర్ని డ్రింక్లో మిక్స్ చేశాం. కానీ యోగేష్కి డౌట్ వచ్చింది. ఇందులో ఏమైనా కలిపావా? ఏం లేదే, బాగానే ఉందిగా. మీరిద్దరు ఎవరా? బబ్లో, నేను పూజలో ఉన్నాను, కానీ నేను ఆకాష్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. చాలాసేపటి వరకు కాల్ రాకపోయేసరికి నాకు డౌట్ వచ్చింది. నేను అత్తయ్య దగ్గర వాష్రూమ్ రీజన్ చెప్పి వెనక రోడ్ నుంచి ఇంటికి వెళ్ళా. అత్తయ్య గారు, వాష్రూమ్కి వెళ్ళొస్తాను. నేనప్పుడు ఇంటికొచ్చి చూస్తే యోగేష్ ఒక్కడే అందరితో కొట్లాడాడు. యోగేష్, కరిష్మా మంచి టైంకే వచ్చావు. పోలీసులకు ఫోన్ చేయి. యోగేష్! ఆకాశాన్ని చంపాలని చూస్తున్నాడు. యోగేష్, నీకేం కాలేదు, నేను ఇక్కడే ఉన్నాను కదా. నేను ఇక్కడే ఉన్నా. ఏం కాదు, ఏం కాదు. చంపేస్తారు. నువ్వు టాబ్లెట్ తీసుకున్నందుకు ఇలా అవుతుంది. ఏం కాలేదు, నువ్వు రెస్ట్ తీసుకో. అతను నీ శత్రువు కాదు యోగేష్, నిద్రపో. నేనున్నాను కదా. సరే, నువ్వు పడుకో. రిలాక్స్, రిలాక్స్. పడుకోండి. మీకు రెస్ట్ అవసరం ఉంది. మీకేం కాలేదు, మీకేం కాలేదు. గట్టిగా కొట్టండి, అతను చనిపోవాలి. ఆకాష్, ముందు క్లీన్ చెయ్యి. ఏ ప్రూఫ్ దొరకకూడదు. వాడు హార్ట్ అటాక్ తోనే చనిపోయాలనుకోవాలి. నేను పూజకి వెళ్తున్నాను, జాగ్రత్త. పని అయిపోయాక నాకు మెసేజ్ చెయ్యి, సరేనా? బాయ్. సరే, పదండి పదండి, త్వరగా పదండి. ఆకాష్తో ఉన్న వాళ్ళిద్దరూ ఎవరు? శైలేంద్రన్ ఇంకా రమన్. వాళ్ళిద్దరు దొంగలు. ఈ పని చేయడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు ఆకాష్. నాకు ఒక మాట అర్థం అవట్లేదు. మీరు లోపలికి ఎలా వెళ్ళారు? ఆ వాచ్మ్యాన్ బబ్లు
వాడికి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళి పడుకోమని చెప్పాను. కరిష్మా, నీకు అంత సమస్య అంటే నా కొడుకును వదిలేయొచ్చు కదా, చంపవలసిన అవసరం ఏముంది? కమలేష్, రస్తోగి తీసుకువెళ్ళండి. పదండి. పద. సార్, యోగేష్ని చంపడానికి యూజ్ చేసిన పిల్లో వాడింట్లో బ్యాక్ యార్డ్ చెత్తపుట్లో దొరికింది సార్. లక్కీగా మనకు దొరికిన రిపోర్ట్స్లో డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేసినాయి సార్. యోగేష్ డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది సార్. అలాగే ఆకాష్ ట్రేసెస్ కూడా పిల్లలో దొరికినాయి సార్. ఈ కేసుకి ఇవే స్ట్రాంగ్ ఎవిడెన్స్. రైట్ సార్. మరి బబ్లు సంగతి ఏమైంది? బబ్లునైతే పట్టుకున్నాం సార్, కానీ ఇది న్యూస్ చూడండి ఏ హెడ్లైన్స్ వచ్చిందో. 4 నెలల తర్వాత బయటికి వచ్చిన నిజం, పెళ్ళామే భర్తను చంపేసింది. ఏం కేసయ్యా ఇది? ఒకే ఒక పీడకల వల్ల నిజం బయటికొస్తుందని ఎవ్వరూ నమ్మలేరు. ఒకవేళ అమ్మ గీతగాన్ని ఇక్కడికి పంపించకుండా ఉండుంటే ఈ కేసు ఓపెన్ అయ్యేది కాదు, దొంగ కూడా దొరికేవాడు కాదు. ఈ కేసు వల్ల ఒకటైతే మాత్రం అర్థమైంది, అమ్మ మాట ఎప్పుడూ వినాలి అని.